హాయ్ అండి అందరికీ. ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి, తర్వాత ఆవాలు, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, కొంచెం చిటపటలాడాక అల్లం వెల్లుల్లి పేస్ట్, అది ఫ్రై అయ్యాక కాస్త పసుపు, అది ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. వంకాయలని బాగా కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలి. కాస్త ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్, కొంచెం మిర్చి పౌడర్, కొంచెం ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసి కాసేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కర్రీ ఫ్రై అవుతుంది. కర్రీ ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కర్రీ ఈజ్ రెడీ. ఓకే, వంకాయ ఫ్రై రెడీ.